హాయ్ అండి. ఇవాళ బడ్జెట్లో నాలుగో టిప్ చెప్పుకోబోతున్నామండి. వీలైనంత త్వరగా పొదుపు ప్రారంభించండి. సంపాదన ప్రారంభమైన కొత్తలో ఆదాయం తక్కువగా ఉండొచ్చు. అలాంటి సమయంలో ఎంతో కొంత పొదుపు చేయడం వల్ల పొదుపు అలవాటుగా మార్చుకోవచ్చు. ఇలా అలవాటు రేపటి రోజున మీ ఆదాయం పెరిగినప్పుడు అవసరమైన అనవసర ఖర్చులకు పోకుండా పొదుపు చేసేందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. సాధారణంగా వచ్చిన ఆదాయం నుంచి ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. చాలామంది అయితే ఈ విధానం క్రమానుగతంగా పొదుపును దెబ్బతీస్తుంది. నెలలో ఖర్చులు పెరిగితే ఆ నెల పొదుపు తగ్గిపోతుంది. అలా కాకుండా వచ్చిన ఆదాయం నుంచి మీరు ఎంత మొత్తాన్నైతే ప్రతి నెల పొదుపు చేయాలనుకుంటున్నారో ముందుగా ఆ మొత్తాన్ని తీసి పక్కన పెట్టాలి. మిగిలిన మొత్తంతోనే ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆదాయం, పొదుపు, ఖర్చులు అనే సూత్రాన్ని అనుసరించండి.